నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో, మరి కారు బాంబు పేలుల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. చాలా రోజుల తర్వాత, బహుశా ఒక 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ వెలుపల జరిగినటువంటి ఒక భీకరమైనటువంటి ఉగ్ర దాడి అని చెప్పొచ్చు. ఢిల్లీ చాలా రోజుల నుంచి మన దేశంలో అయితే ఉగ్ర దాడులు పెద్ద జరగట్లేదు, కొంచెం అంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. మరి అకస్మాత్తుగా మరి ఏకంగా ఉగ్రవాదులు అయితే దేశ రాజధాని ఢిల్లీనే టార్గెట్ చేశారు. మరి టార్గెట్ చేసినటువంటి వాళ్ళు కూడా మరి చాలా విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు. గతంలో మనం ఈ టెర్రరిస్టులు ఆపరేషన్ చూస్తే చదువుకున్నటువంటి వాళ్ళు, ఏదో నార్మల్ పని చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ ఉగ్ర భావజాలానికి ఆకర్షితమయ్యే వాళ్ళు. కానీ ఇటీవల వరుసగా ఎవరైతే పట్టుబడుతారో, నిన్న ఉగ్ర దాడి జరిగిందో, వీళ్ళంతా కూడా మంచి ఎడ్యుకేషన్, ముఖ్యంగా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది మరి ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితమై మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్రకైతే తెరలేపారు. మరి అసలు నిజంగా ఏం జరుగుతుంది దేశంలో? ఎందుకు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాదానికి ఆకర్షితులు అవుతారు? మరి వైట్ కాలర్ టెర్రరిజం అని ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో, మరి అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? మరి దీని అన్నింటి మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకుడు తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి అయితే చాలా బాధాకరం. ఎందుకంటే పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోయారు. ఆ మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది ఈ దాడి. నిజానికి నిన్న ఆ మార్కెట్కు హాలిడే అట, అక్కడ పక్కనే ఉన్నటువంటి మార్కెట్కు హాలిడే అట, లేదంటే ఇంకా చాలా పెద్ద సంఖ్యలో జనాలు చనిపోయే వాళ్ళు అని చెప్తున్నారు. అసలు ఏంది అంటే ఈ ఉగ్ర దాడుల నుంచి అసలు ఇక దేశం బయటపడదా? మనం అంతా ఓకే అనుకునేబడే మళ్ళీ ఒక ఉగ్రదాడి ఎందుకు మనం ఇట్లా భయపెడుతుంది? మనం ప్రస్తుతానికి ఉగ్రదాడులను చూసుకుంటే 1947 నుంచి చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఉగ్రదాడులు అనేటువంటిది జరిగినాయి. బీజేపీ అనేటువంటిది ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఈ ఉగ్రమూకలు మళ్ళీ కట్టలు దించుకున్నాయి. అక్కడక్కడ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తర్వాత దాన్ని జమ్మూ కాశ్మీర్లో ఒకటి జరిగినాయి. తర్వాత ఈ యొక్క లింకులు అనేటువంటిది హైదరాబాద్కు, మహబూబ్నగర్, నల్గొండ, అంటే ఈ ప్రాంతాల్లో కూడా పారేటువంటి, ఈ ప్రాంతాల్లో వేళ్ళు ఉన్నటువంటి పరిస్థితులకి వచ్చింది లాస్ట్ వరకు. హైదరాబాద్ అనేటువంటిది ఓకే, కానీ ఇక్కడ నుంచి ఈ యొక్క కొన్ని ముస్లిం విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థల పుణ్యాన పల్లెటూరులో గుణం వాకిపోయినాయి అనేటువంటిది మన మీడియాలో చూపిస్తున్నటువంటిది. ఎవరిని మనం ఇక్కడ తెలిసినట్టు మాట్లాడడం, చూపించినట్టు తప్పుపట్టడం అని ఏం లేదు. కానీ అంటే మీడియా మనకు చూపిస్తున్నటువంటి విషయాలను చూస్తే, ఈ యొక్క అధికారులు మనకు చెప్తున్నటువంటి పేర్లను చూస్తే, ఎవరు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారంటే ఒక ముస్లిం సమాజంలో పుట్టినటువంటి విద్యావంతులు పాల్పడుతున్నారు. ఇంతకుముందుకు చాలామంది మేధావులు అనేవాళ్ళు, వాళ్ళకు డబ్బులు అవసరం ఉండి, వాళ్ళకు విద్య లేక వాళ్ళందరూ ఉగ్రదాడులకు రాళ్ళు రువే వాళ్ళు, లేకపోతే చదువుకొని వాడు, పంచార్ దుకాణంలో పనిచేసేవాడు, లేక అక్కడ హోటల్లో పనిచేసేవాడు ఉగ్రదాడులు పాల్పడ్డారంటే వాళ్ళు ఏదో డబ్బులకు ఆశపడి పాల్పడ్డారేమో అనుకోవచ్చు. కానీ ఈరోజు కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చదువుకొని డాక్టర్గా సమాజానికి సేవ చేయాల్సినటువంటి డాక్టర్లు ఈరోజు సమాజం పైన కక్ష కట్టిన, ఎందుకు కట్టినో అర్థం కావట్లేదు. ఈ ఉగ్రమూకలను ఎవరు తయారు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 రాష్ట్రాల్లో తనిఖీలు చేపడితే దాదాపు 8 మందిని అరెస్ట్ చేసిండు. 2900 పేలుడు పదార్థాలు ఉన్నాయి, AK-47 ఉన్నాయి, పిస్తోళ్ళు ఉన్నాయి, జామర్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి? ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ఒక కారులో తీసుకొస్తున్నారా? ఆ వ్యవస్థలో ఎవరు ఎందుకు ఇంత పేలుడు పదార్థాలు 2900 కేజీల పేలుడు పదార్థాలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న కూడా లోకల్ పోలీసులు కానీ, లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ, గవర్నమెంట్ అనడానికి కానీ పోలీసులు అనడానికి ఏం లేదు. ఎవరు ఎక్కడ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఒక డాక్టర్గా ముసుగేసుకొని బయటికి నడుస్తున్నారు. నిన్న మొన్న ఈ హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి SD మొయినుద్దీన్ కూడా వాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పండ్లల్లో, నీళ్ళల్లో విషయం కలిపి జనాలను చంపే ప్రయత్నం చేశాడు. దానికోసం రిక్కి చేశారని చూస్తున్నాం. చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు తెసినంట. అది ఈ ఆముదము విత్తనాల నుంచి రెడీ చేస్తారంట. దానికోసం ఆయన స్పెషల్ ల్యాబే పెట్టుకున్నాడంట. అయితే ఇటువంటి విపరీతమైన ధోరణి అనేటువంటిది వానిలోకి చొప్పించబడుతుంది. అంటే వాని మైండ్లోకి చొప్పించబడుతుంది. ఎక్కడి నుంచి చొప్పించబడుతుంది? చిన్నప్పటి నుంచే వేళ్ళు విముకుంటున్నాయా? వాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడిని మైండ్ వాష్ చేస్తున్నారా? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం మతం పేరుతో కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ మతం పేరుతో నడిచేటువంటి స్కూళ్ళల్లో
డిఈఓ అక్కడికి వెళ్తున్నాడా, కలెక్టర్ అక్కడికి వెళ్తున్నాడా, ఇంకెవరైనా వెళ్ళి ఏమైనా చేస్తున్నారంటే అసలు ఇప్పుడు పలానా స్కూల్కు పలానా వాళ్ళు వెళ్ళిండ్రు, పలానా మదర్సాకు పలానా డిఈఓ గారు కానీ, ఎంబీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెళ్ళి తనిఖీలు చేసినని ఏ కోశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఈ యొక్క స్కూళ్ళల్లో ఈ యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్ వాచ్ చేసి దేశం పైన ప్రేమను చంపేస్తున్నారా, దేశం పైన ప్రేమ సంబంధించినటువంటిది చెడగొట్టి ఈ దేశం అన్నది కాదు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళకి నేర్పిస్తున్నారా? వీళ్ళ డాక్టర్లు అంటే ఇంత మేధావులు, ఒక మేధావి అయినటువంటి డాక్టర్లు చాలా మేధావి ఉంటే తప్ప డాక్టర్ కాలేడు. వాడు కష్టపడి చదువుకొని వాడి దేశం ద్రోహం చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా వాడు హ్యాపీగా చేసుకుంటూ పోతున్నాడంటే ఇది పోలీసుల వైఫల్యము, ప్రభుత్వం వైఫల్యం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్దలను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మదర్సాలలో ఏం జరుగుతుంది? మదర్సాలలో తనిఖీలు ఎవరు చేస్తున్నారు? తనిఖీలు చేయడానికి ఆస్కారం ఉందా లేదా? యూపీలో మదర్సాల పైన ఉన్నటువంటి దాన్ని ఎత్తేస్తున్నాము అనేదని నడిస్తే పెద్ద గగ్గోలు పెట్టారు. అంటే ఏం నడుస్తున్నా? పిల్లలను చిన్నప్పటి నుంచి వాళ్ళని మైండ్ వాష్ చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నప్పుడు ఇటువంటి ఉగ్రవాదులు తయారు కాక దేశం పైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తయారు? జనగణ వానికి రాదు, వానికి వందే మాత్రం వానికి రాదు, భారతదేశంలో మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ చేయనికి రాదానికి. దేశం అంటే ప్రేమ ఎట్లా ఉడుతుంది? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ముస్లిం సమాజం కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఏ ఒక్కరు నిన్న జరిగితే దాదాపుగా 9 మంది మరణించారు, 24 మంది గాయాలని. ఆ 9 మంది మరణించిన దాంట్లో ముస్లింలు లేరా అంటే ముస్లింలు కూడా ఉన్నారు. ఒక ముస్లిం చంపుతున్నాడు అంటే అందరినీ చంపుతున్నాడు. అసలు మన మైండ్ ఎందుకు అంటే సూసైడ్ బాంబ్ అంట. సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి కూడా మనకు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అది ఆయన డాక్టర్ అంట. ఆయన కూడా డాక్టర్ అన్నట్టు. ఆ సూసైడ్ బాంబర్ కూడా ఈ డాక్టర్ల ఇప్పుడు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేసిండ్రు, హైదరాబాద్ లో కూడా అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళందరికీ ఇంటర్లింక్ అనేటువంటిది వీళ్ళందరూ మనకి వినిపిస్తున్నట్టు, మనకేమి తెలియదు ఆ విషయం గురించి, కానీ మనకి వినిపిస్తున్నట్టు మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళందరూ చైనాలో డాక్టర్ పట్టాలు ఉచ్చుకొనిచ్చినటువంటి వ్యక్తులు అనేటువంటిది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఆ చైనా మన జనాలని మన పైన ప్రయోగించి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏమైనా చేస్తుంది అనేటువంటిది ఆలోచించాల్సిన క్రమం ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థుల్లో చైతన్యము, భారతదేశంలో ఉన్నటువంటి భక్తిపై ఉంటే తప్ప ఈ యొక్క ఉగ్రదాడులు అనేటువంటివి కావు. ఎంతసేపు మాట్లాడుకున్నా మనం మాట్లాడతాం, బాంబేలోనే 4 రోజులు మాట్లాడతాం, తర్వాత వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ దీన్ని కట్టడి చేస్తే ఇదంతా జరుగుతుంది, కట్టడి చేస్తే ఇదంతా ఆగుతుందో అక్కడ ఆపగలగాలి. ఈరోజు మనం ఒక బాంబు వెళ్ళినంత మాత్రాన వచ్చి మీడియాలో మాట్లాడి మళ్ళీ మనం దాన్ని మర్చిపోతాం. కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే, లోకల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే కింది స్థాయిలో ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని కూకటి వేళ్లతో సహా పీకేస్తే తప్ప ఇది బాగుపడదు వ్యవస్థ. ఉగ్రవాదానికి సంబంధించి ఆ కూకటి వేళ్లతో సహా వేరిపారేయాలంటే ఈ యొక్క వైట్ కాలర్స్కు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు? ఈ వైట్ కాలర్స్కు డబ్బులు పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈ యొక్క వైట్ కాలర్స్గా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న శిక్ష పడాల్సింది వానికి. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి వీళ్ళు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కదా, శిక్ష ఎవరికి పడాలంటే వీనితో పాటు వీడిని ఎవడైతే ప్రోత్సహించడం వానికి పడాలి. వాడు ఏదైతే స్కూల్లో చేసిండో ఆ స్కూల్లో ఎవడు అని ప్రోత్సహించడం వానికి పడాలి. ఆ కాలేజీ ఎక్కడి నుంచి వచ్చినా ఆ కాలేజీలో ఎవడు వీళ్ళని అది చేసిండో కావాలి. ఇక్కడ ఏం జరిగినా ముస్లిం సమాజం పైన నెట్టేస్తారు, ముస్లిం సమాజం పైన నెట్టేస్తారు అని చెప్తే 3 రాష్ట్రాల్లో 8 మంది అరెస్ట్ అయితే వాళ్ళందరూ ముస్లింలే. హైదరాబాద్లో వాడు అరెస్ట్ అయ్యిండు, వాడు ముస్లిమే. వాడు చచ్చిపోయినోడు ఇప్పుడు ఆత్మాహుతి దాడని చెప్తున్నాడు, వాడు కూడా ముస్లిం పేరే వస్తుంది. అంటే ఇక్కడ ఒక సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకే రకంగా ఉన్నారంటే ఉన్నారనేటువంటి డౌట్ వస్తుంది, ఉన్నారనేటువంటిది జనాలు తెలిసిపోతున్నాడా. ఎవడో ఎక్కడో చేస్తే మేమేం చేస్తామంటే మీరు కాదు చేయాల్సింది. మేము ముస్లింలకు ఏ ఒక్కటి జరిగినా, ఏ ఒక్క వ్యక్తికి ఏమైనా జరిగినా నోళ్ళు తొడలు దబ్బుకొని వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా తొడలు దచ్చుకొని మాకు అన్యాయం జరుగుతుంది, మేము ముస్లింల కోసం మాత్రమే మా పార్టీ పెట్టినాం, మీకోసం మాత్రమే పార్టీ పెట్టినామని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయం కాక ఇంకోటి కాదు. ప్రతి వ్యక్తికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే దేశం ఫస్ట్ అండి. ప్రతి వ్యక్తి ఉండాలి. అది ఎవరు నేర్పియాలి? విద్యార్థి దశ నుంచే నేర్పియగలగాలి. విద్యార్థి దశ నుంచి నేర్పియాలంటే ఈ మదర్సాలలో ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో ఎవరికి తెలుసు సార్? సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు, ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలియదు, ఉన్నటువంటి వ్యవస్థకు తెలియదు, ఆ ఎంబీఓ కానీ డిఓ కానీ. అంటే మీరు 10 ఏళ్ళు అవుతుంది వచ్చి ఆల్రెడీ
2 టర్మ్స్ అయిపోయిన థర్డ్ టర్మ్ ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళైనా కనీసం దాంట్లో మీద ఏదో నియంత్రణో లేకపోతే ఎవరైనా సరే తనిఖీలో చేయొచ్చు కదా. ఎవరైనా సరే సార్, ఇప్పుడు నేనేమన్నంటే వాటిపైన ప్రభుత్వ పెద్దల అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కూడా అధికారం లేకున్నటువంటి రూల్స్ చేసినటువంటి దరిద్రం ఏడనే ఉంది. మనం గత 60-65 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యవస్థలో వాళ్ళు ఏ స్కూళ్ళు పెట్టుకుంటే ఆ స్కూళ్ళకు పర్మిషన్, మదర్సాలు పెట్టుకుంటే పర్మిషన్, దానికి పర్మిషన్, దీనికి పర్మిషన్, మంది భూములు కబ్జా చేయడానికి పర్మిషన్లు, మంది ఇళ్ళు కబ్జా చేయడానికి పర్మిషన్లు, గవర్నమెంట్ పొలాలు కబ్జా చేయడానికి పర్మిషన్లు, అంటే ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇచ్చేసిన తర్వాత, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిన తర్వాత, కొన్ని మార్పులు చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని సరిదిద్దాలంటే 65 సంవత్సరాల్లో నడిచినటువంటి దాన్ని 10 ఏళ్లలో సరిదిద్దలేం కదా. 60 సంవత్సరాలు నడిచింది, దాన్ని సరిదిద్దాలంటే ఇంకా టైం పడుతుంది ఖచ్చితంగా. జనాల్లో ఒక అవగాహన అనేటువంటిది రావాలి. జనాల్లో అవగాహన వచ్చిన తర్వాత స్కూళ్ళకు సంబంధించి దానికి సంబంధించి మార్పులు తేవాలంటే చాలా రకాలైనటువంటి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సడన్గా మారిస్తే వ్యవస్థ మారిపోతుంది ఆటోమేటిక్గా. కానీ 65 సంవత్సరాల్లో జరిగిన తప్పులు 10 సంవత్సరాల్లో చేయడం అనేటువంటిది కుదరని పని. ఒకటొకటి చేస్తూ వచ్చారు. 370 ఆర్టికల్ అయిపోయిన తర్వాత దాన్ని పునరుద్ధరిస్తామని ఈ మహానుభావులు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఎవడన్నా జరిగితే మేము మొత్తం మా పార్టీ ముస్లిం పార్టీ, మరి ఎంఐఎంలో మొత్తంగా కాంగ్రెస్ని తీసుకుపోయి తెలంగాణలో ఎంఐఎంలో కలిపితే అయిపోయాయి కదా. నిన్న మొన్న ఎలక్షన్లో చూస్తే మేము ముస్లింల కోసం మాత్రమే ఉంది, ముస్లింల కోసం ఒరిగిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి దీన్ని తీసుకుపోయి ఎంఐఎంలో కలిపేస్తే అయిపోయాయి కదా. ఆయన కూడా ఎంఐఎంలో కలిపేస్తే అయిపోతుంది కదా. ఆయన కూడా కలిస్తే అయ్యేపోతుంది. ఊకెందుకు ముస్లిం పార్టీ అది ఒకటే ఉంటుంది, యథార్థంగా ఉంటారు కదా. ఇక్కడ ఇంకోటి తిరుపతి రెడ్డి గారు, ఈ ముస్లింలలో అభద్రతా భావం పెరగడానికి బీజేపీ వాళ్ళే కారణం అని కూడా మనకు విమర్శలు ఉన్నాయి. ఏం అభద్రతా భావం పెరిగిందంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సెకండ్ గ్రేడ్ పీపుల్ అయిపోయినాం, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పీపుల్ గా చూస్తున్నారని కూడా చాలా మంది చెప్తారు. సార్, ఒకటి భారతదేశం అనేటువంటిది హిందూ దేశమా కాదా? హిందూ దేశం కదా, లౌకిక దేశం. లౌకిక దేశం. అవును. నేనేమంటున్నా అంటే పాకిస్తాన్లో ఒక హిందూ ఏ విధంగా అయితే బతుకుతున్నాడో ఆ విధంగా ఇక్కడ మీరు బతకలేరనే క్వశ్చన్. ఓకే, మైనారిటీల కింద గుర్తించారు కదా మిమ్మల్ని సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూస్తున్నాం అని చెప్తున్నారు కదా. మీకు ఇచ్చేటువంటి బియ్యంలో కానీ, మీకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్లో కానీ, మీకు ఇచ్చేటువంటి ఇళ్లల్లో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి బియ్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రోడ్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి టాయిలెట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రకరకాలైన ఫెసిలిటీస్, రాష్ట్ర గవర్నమెంట్లు ఇస్తున్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎవరు వాడుకుంటున్నారు సార్? సెకండ్ గ్రేడ్ పీపుల్గా మీకు సపరేట్గా ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాం, అక్కడికి వెళ్ళమని చెప్తున్నారా? సామాన్యమైన ప్రజలు అందరూ వెళ్ళేటువంటి హాస్పిటల్కి వెళ్తున్నారా? వీళ్ళు అదే హాస్పిటల్కి వెళ్తున్నారు కదా. ఏదైతే రేషన్ దుకాణం ఉందో ఆ రేషన్ దుకాణంలో అందరికి 6 కిలోలు ఇస్తే వీళ్ళకి కూడా 6 కిలోలే ఇస్తున్నారు కదా. ఏమైనా 5 కిలోలు ఇస్తున్నారా, 2 కిలోలు ఇస్తున్నారా? అందరికి సన్న బియ్యమే ఇస్తున్నారు కదా, ఏమైనా దొడ్డు బియ్యం ఇస్తున్నారా? మరి సెకండ్ గ్రేడ్ పీపుల్గా ఎక్కడ ట్రీట్ చేసిండ్రు వీళ్ళని? అంటే మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు, అనుమానంగా దగ్గర అనుమాన పడుతున్నారు. మాకు అసలు ఆ కేంద్ర ప్రభుత్వంలో మాకు ప్రాతినిధ్యం లేదు, మా ఓట్లు అవసరం లేదు అంటారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఒకటి సార్, ఓట్ల దగ్గరికి వచ్చేసరికి ధర్మం కోసం పోరాడే కొంతమంది ఉంటారు. ధర్మం కోసం మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి రాజకీయాన్ని కూడా ప్రాణాలను కూడా పనంగా పెడతామనేటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న మాట అన్నారు. నా దేశం కోసం, నా పార్టీ కోసం, నా ధర్మం కోసం నేను ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 80% ఉన్నటువంటి 80 నుంచి 82% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే నొప్పిలేస్తుంది అంటున్నారు. 12% ఉన్నటువంటి ముస్లింల గురించి మాట్లాడితే మాకెంత నొప్పిలేస్తుంది? మరి మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్ అని ఎవరు గుర్తించండి? మీరే అనుకుంటారు కదా సెకండ్ గ్రేడ్ పీపుల్ అని. ఎవడు సెకండ్ గ్రేడ్ పీపుల్? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆర్టికల్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్గా ట్రీట్ చేయొద్దు అనుకుంటే భారతదేశాన్ని ప్రేమించమని చెప్తున్నాం. మిమ్మల్ని ఎవడు ఆ మాటలు అనొద్దంటే జాతీయ గీతం పాడమని చెప్తున్నాం. మిమ్మల్ని ఎవడు అనుమానంతో చూడొద్దంటే వందే మాత్రం పాడండి అని చెప్తున్నాం. జాతీయ జెండాకు సల్యూట్ కొట్టమని చెప్తున్నాం. ఇవన్నీ జరిగితే మిమ్మల్ని అందరితో పాటు చూస్తారు, కానీ సెకండ్ గ్రేడ్ పీపుల్గా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని ఎందుకు అనుకుంటారు? నీలో ఉన్నటువంటి బుద్ధే నిన్ను సెకండ్ గ్రేడ్ పీపుల్గా నీవు అనుకుంటే ఎవడేం చేస్తున్నాడు? నేను చెప్పినటువంటి పథకాల్లో ఏ ఒక్క పథకం లేకుండా వాళ్ళకి ఇస్తున్నారు. మనం ఇచ్చేటువంటి షాదీ ముబారక్ గుణంగా షాదీ ముబారక్ పైసలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? వాళ్ళకి ఇవ్వాలంటే ఎందుకు? గవర్నమెంట్కి ఎవరు ట్యాక్సులు కడుతున్నారు? ఎంతమంది ముస్లింలు ట్యాక్స్ కడుతున్నారు? అది ఎంతమంది కడుతున్నారు సార్ అంటున్నా? ఎంతమంది పర్సెంటేజ్ లో కడుతున్నారు? మనం కట్టినటువంటి ట్యాక్సులు ఆయన ఎవడన్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా? ఎవరు ఏమనలేదు కదా. మీ అందరికి మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్ గా చూసుకుంటే వాడు ఎవడేం చేస్తారు? మరి
సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూసుకున్నప్పుడు మీరు చూసుకుంటే మీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంది, దానికి ఎవడేం చేస్తాడు? ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశాన్ని ప్రేమించవలసిన అవసరం ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి జనాలను గౌరవించాల్సిన అవసరం ఉంది, భారత రాజ్యాంగానికి సాష్టాంగ నమస్కారం చేసి నేను రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటేనే భారతదేశంలో ఉండేటువంటి హక్కులు ఉన్నాయి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు మర్చిపోయి మేము హక్కుల గురించి మాట్లాడతామంటే బాధ్యతలు ఎవరు చేయాలి? మరి నీకు బాధ్యత ఉంది కదా, హక్కుల గురించి మాట్లాడతాం, బాధ్యత లేదా? ఉంది కదా. ప్రతి ఒక్క వ్యక్తికి భారతదేశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యతలు, హక్కులు భారత రాజ్యాంగం ప్రకారం అన్నీ ఉంటాయి. వాటి ప్రకారం నడుచుకుంటే మిమ్మల్ని ఎవరు సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూడరు. కొంతమంది నాయకులు మేము మా సమాజం కోసం మా ప్రాణాలను అర్పిస్తామని చెప్తున్నటువంటి ముస్లిం నాయకులు ఈరోజు ఇంతవరకు 9 మంది చచ్చిపోయి 24 మంది గాయాల పాలైతే ఒక్కడు బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది చేసినోడు మొయినుద్దీన్ మా ఓడయ్యా అని చెప్పరు, మా ముస్లిం ఓడయ్యా అని చెప్పరు. ఎందుకు చెప్పరు? నీవు ఎప్పుడైతే ఓట్ల రాజకీయం చేస్తావో అందుకే చెప్పారు. ఓట్లు మాత్రమే కావాలి, ఆ యొక్క సమాజం నుంచి నీకు కావాల్సింది ఓట్లు మాత్రమే. నీ ఒక్కనివి బాగుంటే సరిపోతుంది. ఈ అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ ఏ రోజన్నా ఇట్లా పేలుళ్ళు జరిగినప్పుడు వాడు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండా? సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగొద్దని ఒక నాయకునిగా వానికి చిత్తశుద్ధి లేదా? ఉంటది కదా, వానికి బాధ్యత ఉంది కదా, పెట్టాలి కదా. అరే మన సమాజంలో భారతదేశంలో ఉన్నాం ఆయన, ఇటువంటి పనులు చేయకనే ఆయన అని చెప్పాలి కదా. గుళ్ళపైన దాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా పెట్టిండా వాడు ప్రెస్ మీటు? పెట్టలేడు కదా. గుళ్ళపైన దాడులు చేయకనప్పుడు ఏం చెప్పిండా? చెప్పలేడు కదా. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ నోళ్ళు చెవులు అన్ని మూసుకొని పండుకొని వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు మనం సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూస్తున్నారు, బీజేపీలు మనం అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని కాదు. దేశం అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడచ్చు సార్. నీవు కూడా దేశం పైన ప్రేమ ఉంటే బయటకు వచ్చి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు అని చెప్తున్నాం సార్. మేము దేశం గురించి ప్రేమను పెంచుకోమని చెప్తున్నాం. ఈ దేశం మాతో పాటు నీది కూడా రాయనని చెప్తున్నాం. దేశం నాది కాదు అనుకుంటే ఈ నుంచి ఆధార్ కార్డు ఇచ్చేసి పాస్పోర్ట్ ఇచ్చేసి దెంగేయమని చెప్తున్నాం పాకిస్తాన్కు. ఎవరైనా సరే భారతదేశం మీద ప్రేమ ఉన్నోడు మాత్రమే ఈ దేశంలో బతకాలి, ప్రేమ లేకుంటే దెంగేయమని చెప్పాలి అంతే. తిరుపతి రెడ్డి గారు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. అంటే నిజంగా ఇక్కడ అంటే మీరు ఓకే ఒక బీజేపీ నాయకునిగా దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఆవేదన చెప్తున్నారు, దానికి ఓకే సరే. ఇక్కడ చూస్తే నిజంగా అంటే మీరు చెప్పినట్టు హైదరాబాద్లో కూడా ఉగ్రముల అంటే దేశంలో ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ అయినా ఎక్కడైనా కానీ దాని లింక్ ఎన్నో దగ్గర హైదరాబాద్లో అయితే బయటపడుతుంది. నిన్న మనం చూసినాం ఒక డాక్టర్ ఆయన ఒక ప్రమాదకరమైనటువంటి విషం తయారు చేసి దాన్ని ఆ ఫుడ్లో కలపాలి లేకుంటే వాటర్లో కలపాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర. నిజంగా వాళ్ళు పట్టుకోకపోతే నిజంగా ఎన్ని వేల ప్రాణాలు పోయేవో ఏంటో. అసలు ఆల్రెడీ ఆయన చాలా చోట్ల రెక్కి కూడా వేసినట, ఎక్కడెక్కడ పోయి కలపొచ్చు ఏంటి అనేది. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నా 3 రాష్ట్రాల్లో 8 మందిని ఒకటేసారి అరెస్ట్ చేసేసరికి ఇది కూడా ఎక్కడ బయట ఈ కుట్ర కూడా చేసేటువంటి కుట్ర కూడా ఎక్కడ బయట పడుతుంది అనే ఉద్దేశంతో తొందరగా చేసినటువంటి అవకాశం ఉందని అందరూ చాలా మంది మేధావులు అంటున్నారు. ఉండొచ్చు, మేబీ అది కూడా ఉండేటువంటి అవకాశం. వీళ్ళంతా ఒక లింక్ అంట. ఇప్పుడు ఇంటర్ లింక్ లో ఉన్నటువంటి వీళ్ళందరూ మేము దొరికిపోయాం నాయన, మీ పని మీరు చేయండి అని చెప్తే ఈ పని చేసినొచ్చు ఆదరాబాదరగా. నిన్న వాడు నిజంగానే జనాలని చంపాలనుకుంటే అనుకోకుండా సడన్ గా పోయి ఒక అంటే లేని ఒక ప్లేస్ అంటే ఐ మీన్ ఒక మార్కెట్ లేని ప్లేస్, మార్కెట్ ఆ రోజు లేదు కాబట్టి సరిపోయింది. మార్కెట్ ఉన్న ప్లేస్ అయితే ఇంకా ఎక్కువగా జనాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ చుట్టుపక్కల. అంటే 200 మీటర్ల వరకు దాదాపుగా 200 మీటర్లలో దూరంలో 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక సిగ్నల్, ఆ సిగ్నల్ పగిలిపోయిందని చెప్తున్నారు. అంటే దాని యొక్క బాంబు బ్లాస్ట్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్లో ఒకసారి మనం ఆలోచించాలి. అంటే దాదాపుగా 100 నుంచి 150 మీటర్లో ఉన్నటువంటి జనాలు ఎవ్వడు ఒకవేళ ఉంటే మాత్రం చనిపోయేటువంటి అవకాశం ఉంది, గాయాల పాలయ్యేవారు. అంటే ఇంతమందిని పొట్టన పెట్టుకోవడానికి వాడు అంటే సాహసించిందంటే వానికి ఎవడు సప్లై చేస్తున్నాడు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ పిస్తోళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, AK-47 ఎక్కడి నుంచి వస్తున్నాయి. AK-47 నేను జైలు పెట్టుకొని పోయేది కాదు కదా, AK-47 నేను జైలు పెట్టుకొని పోయేది కాదు కదా. పిస్తోల్ అంటే చిన్న జైలు పెట్టుకొని పోయినా వానికి అనిపించలేదు అనుకుందాం. AK-47 జైలు పెట్టుకొని కదా. మీరు అన్నట్టు సరే ఇన్ని రోజులు పురుషులు జెంట్స్ కనిపించేటోళ్ళు, ఇప్పుడు మహిళా ఉగ్రవాది కూడా బయటకు వచ్చిందంట, ఒక మహిళ కూడా పట్టుబడదంట. ఒక నరేషన్ లో మనం అందరం ఏమనుకుంటామంటే 2047 కల్లా అద్భుతమైనటువంటి భారతదేశాన్ని మనం చూడాలనుకుంటున్నాం అనేటువంటి ఉద్దేశంతో మనం అందరం చూస్తున్నాం. వాళ్ళకు విజన్ పెట్టుకొని వాడు కూడా 2047 కల్లా ముస్లిం దేశంగా మార్చాలనే ఒక విజన్తో పనిచేస్తున్నారు సగం మంది. అక్కడక్కడ చూస్తే అర్థమవుతుంది. మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ కొద్దిసేపు ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఒక చిన్న పల్లెటూరులో ఒకే ఒక ఇల్లుంటే ఆ ఇంట్లో ఒక 10 ఏళ్ళ క్రితం ఒక 20 ఏళ్ళ క్రితం ఒక ఇల్లుంటే 40 ఇండ్లు అయింటాయి ఇప్పటికీ. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవడొచ్చిండు, ఎట్లొచ్చిండో ఇవన్నీ తెలుస్తలేదు.
దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన, లోకల్ బాడీస్ పైన కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు లోకల్లో ఉన్నటువంటి ఎస్పీలు, కలెక్టర్లు అంటే చెప్తున్నాం మన రోహింగ్యాలు వచ్చారు బంగ్లాదేశ్ నుంచి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు, అసలు చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా వాళ్ళు ఉన్నారు కదా. చిన్న పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు? వాళ్ళ ఆధార్ కార్డ్ ఎక్కడిది, వాడు ఈడొచ్చేందుకున్నాడు, ఎవరు ఎంక్వైరీ చేయాలి? దానిపైన ఎందుకు మనం ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కానీ, ఇప్పుడు ఒక ఊర్లో ఒక 300 మంది ఉంటారు అబ్బా, ఒక 1200 మంది, ఒక 1200 ఓట్లు అంటే 2400 మంది ఉంటారు. 2400 మందిలో కొత్త వాళ్ళు కనిపిస్తే ఒక 2-3 కనిపిస్తే మన ఆధార్ కార్డ్ చెక్ చేసే అధికారం పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఎందుకు ఇవ్వలేకపోతుంది రాష్ట్ర గవర్నమెంట్? దానిపైన చర్చ చేస్తే, దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలాంటి ఉగ్రదాడులు తట్టుకునేటువంటి మనం త్వరగా బయటికి తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవస్థను ఒకటేసారి మారుస్తామంటే అంచెలంచెలుగా మార్చాల్సిందే తప్ప ఒకటేసారి దీన్ని మార్చలేం. దానికి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు రాష్ట్ర గవర్నమెంట్, లోకల్ బాడీస్ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విధమైనటువంటి ఒక చర్యతో ముందరికెళ్తే, ఈ విధమైనటువంటి దాంతో ముందరికెళ్తే దీన్ని ఖచ్చితంగా భారతదేశం నుంచి ఉగ్రవాదులందరినీ పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా అంటే అసలు ఎందుకు ఈ ఉగ్ర దాడులు ఒక వర్గం వారే ఉగ్రవాదులుగా మారడానికి కారణం ఏంటి, అసలు ఇక్కడ లోపం ఉంది, నాయకుల లోపమా, వ్యవస్థ లోపమా ఏంటి అనేది మనం ఖచ్చితంగా చూడాలి. దేశభక్తి, అందరిలోనూ దేశభక్తి నూరిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దేశభక్తి లేకనే ఇటువంటి చెడుదారులు పెడుతున్నారు యువత. వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకురావాలి, వాళ్ళను సన్మార్గంలో పెట్టాలి అని కూడా చెప్తున్నారు మన తిరుపతి రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.